ఈవెంట్ ప్రీ రిలీజ్ అనుకుంటాను, అది గేమ్ చేంజర్. ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ యువత ఎలా ఉండాలి, ఎలా ఉంటే యువత ఉడుకు రక్తం అద్భుతంగా ఉంటుందనేది ఒక మంచి బోధన, వాళ్ళకి మంచి నీతి సూక్తి, వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి మార్గదర్శకులుగా నిలిచి ఏం మాట్లాడారు ఆ వేదికపై నుంచి. వేలాది లక్షలాది మంది యువతకు ఆయన ఎలా ఆదర్శప్రాయంగా మారుతున్నారో ఒకసారి వినిపించండి. అది నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ మొన్న మాట్లాడుతూ ఉన్నా, మీ బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు. నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు, ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్, ఈ సినిమా లేకపోతే, ఈ ఫంక్షన్ లేకపోతే చొక్కాలు చించుకోవడం ఎలా, బైక్ సైలెన్సర్లు పీకేసి వాటిని బాగా రేజ్ చేసి స్టంట్లు చేయడం ఎలా, పాపం ఎలా ఇబ్బంది పడిపోతారు. అలాగే అలా చేసే వాళ్ళందరికీ కూడా సినిమా వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించాలంట. పవన్ కళ్యాణ్ గారు యువతకు మార్గదర్శకులుగా మారి ఇచ్చినటువంటి సందేశం. వెంకటరెడ్డి గారు, ఈ సందేశం ఈరోజు యువతను ఎటువంటి మంచి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును కోరుకునేటటువంటి మార్గంలో, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఒక మార్గంగా ఎలా నిలుస్తుంది అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏదైతే 23 సంవత్సరాల మణికంఠ, 22 సంవత్సరాల చరణ్ గేమ్ చేంజర్ అనేటటువంటి ఫంక్షన్కి వెళ్ళి వస్తూ చనిపోయి ఈరోజు ఈ లోకంలో లేరు. సో వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. అసలు ఇది జరగడానికి కారణం ఏంటి? గేమ్ చేంజర్ వల్ల లైఫ్ డేంజర్లోకి ఎలా వెళ్ళింది? నిజంగా రోడ్డు ప్రమాదం ద్వారానే వెళ్ళిందా, లేదు ఆ జరిగినటువంటి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి ఒక మంత్రి, నిజంగా ఒక నాయకుడు అనేటటువంటి ఎవరైనా కూడా మనం ఏం చెప్తాం, అయ్యా మీరు కొంచెం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళొద్దు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించుకొని వెళ్ళండి, నా మీటింగ్కి మీరు అందరూ వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు నిదానంగా వెళ్ళండి, వెళ్ళి హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని వెళ్ళండి. మొన్న హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఏదైతే బైకుల మీద వెళ్ళేవాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, వెనక్కి కూర్చునే వాళ్ళు ఇద్దరు హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేవలం 3 నెలల్లో 600కు పైగా, ఏదైతే 667 మంది హెల్మెట్ ధరించిన కారణంగా చనిపోయారు. ఈ 6 నెలల కాలం, 3 నెలల్లో సార్, 3 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, ఈ 3 నెలల్లో 667 మంది, ఏదైతే ఏపీలో మోటార్ వాహనాల చట్టాల నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవటం వల్ల కేవలం 3 నెలల్లో 667 మంది చనిపోయారు. దానికి సంబంధించి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏదైతే వెనక కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీ పెట్టాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దయచేసి మీరు ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు అని ఎవరైనా మనిషి అయితే అలా చెప్తాడు సార్. ఉప ముఖ్యమంత్రి అవసరంలా, జనరల్గా మనిషి ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు, మన అభిమానులు ఇంకోళ్ళు వస్తే మనిషి అన్నవాడు అలా చెప్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అసలు ఈ సినిమా ఫంక్షన్ లేకపోతే మీరు ఎట్లనయ్యా చొక్కాలు ఎలా చింపుకోవాలి? అసలు సినిమా ఫంక్షన్ లేకపోతే మీరు ఎట్లా బతుకుతారయ్యా? ఈ సినిమా ఫంక్షన్లకి నా సినిమాలు చూసేటప్పుడు చొక్కాలు చించేయండి థియేటర్లో, అట్లానే సైలెన్సర్లు, బైక్ సైలెన్సర్లు పీకేసి ఏదైతే స్టంటులు చేసుకుంటా వెళ్ళండి. ఇది ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే తనను అభిమానించేటటువంటి, ఎందుకంటే ఒక హీరో ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లోకి అభిమానులు కూడా వెళ్తారు. హీరో చెప్పిన దాన్ని పాటించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ఎవరు ఆపేదంటే వాళ్ళు ఏ విధమైనటువంటి విధ్వంసం చేశారో అంతకుముందు మనం చూసాం, ఇదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అలాంటప్పుడు ఈ స్టంట్స్ చేయటం అనేది తప్పు అని చెప్పాల్సింది పోయి, ఇంకా మీ స్టంట్స్ చేయండి, మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తా,
బాహుబలి రాజమౌళి ఖాళీగా ఉన్నాడు, త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడు, వాళ్ళందరినీ పిలిపించి ఆంధ్రాకి నేను ట్రైనింగ్ ఇప్పిస్తా అంటే మరి వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు కదా. కనీసం ఇందులో ఏం జరిగిందో, ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ రోడ్లు జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేస్తున్నారే. అదే సార్, ఇప్పుడు ఆయన ట్వీట్ పెట్టారు, ఎలా తప్పించుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లోనే మీరు వీడియో ప్లే చేశారు, నేను మళ్ళీ ప్లే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి 2-3 సార్లు ప్లే చేయకపోతే సార్ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనుషులకైతే కొంచెం ఒకసారి చెప్తే అర్థమైద్ది. మనిషికో దెబ్బ, అదేంటి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది. వీళ్ళకి 10 సార్లు చెప్పినా అర్థం కాదు. ఒక అబద్ధం నేను 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి జూమ్లో, మీకు కళ్ళు అయితే కనపడుతున్నాయి అని అనుకున్నా. ఎందుకంటే కనపడకపోతే ఉప ముఖ్యమంత్రి పదవులు అయితే ఇవ్వరు కదా. సినిమాల్లో కూడా మీరేం మామూలు గుడ్డాషాలు ఏమీ లేదు. ఈ రోడ్డు పైన ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఈ రోడ్డు సరిగా లేదని అంటారు పవన్ కళ్యాణ్. ఇక్కడెక్కడ ఇంతకు ముందు నీతి సూక్తులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించిన పవన్ కళ్యాణ్ గారే ఈ మాట అన్నారు. ఎక్కడ గొయ్యి ఉంది అంటే మీకు ఒకవేళ నిజంగా కనపడకపోతే, మీరు పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పిఠాపురంలో జేఎస్ఎన్ గాయత్రి ప్రైమరీ ఐ కేర్ హాస్పిటల్ అని ఉంటుంది సార్. జేఎస్ఎన్ గాయత్రి ప్రైమరీ ఐ కేర్ హాస్పిటల్ పిఠాపురంలో కొంచెం ఫేమస్. ఇప్పుడు ఎందుకు అది స్టువర్ట్పేట 1 వే రోడ్లో ఉంది. ఆయనకు తెలియదు, ఆయన కొత్తగా వెళ్ళాడు కదా అక్కడికి. నియర్ హరివిల్లు రెస్టారెంట్ పక్కనే ఉంది. ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే ఆ వీడియోలో ఏడన్నా గుంతలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, సో ఆ గుంతల దగ్గర జరిగిందని చెప్పి ఏదైతే ఒక తప్పుడు ప్రచారాన్ని నువ్వు తీసుకొని వెళ్తున్నావో ఆ తప్పుడు ప్రచారానికి ఒకసారి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తా ఉన్నావు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సార్, ఇది జరిగింది ఎప్పుడు సార్? శనివారం రాత్రి. శనివారం అంటే 4వ తారీఖు. అవును, శనివారం జరిగింది. సరే, అర్ధరాత్రిలే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు, టీం అంతా, సినిమా టీం అంతా వాళ్ళంతా నిద్రపోతున్నారు. జనసేన నాయకులు ఇంకా బాగా నిద్రపోతున్నారు సినిమాకి వెళ్ళి అనుకుందాం. ఆదివారం ఉదయం నిద్ర లేవలేదా? ఆదివారం ఉదయం పోస్ట్ మార్టం జరిగేటప్పుడు లేరు కదా ఎవరు? ఎవరికన్నా తెలిసిందా? ఎవరన్నా మీరు అసలు కనీసం ఎవరన్నా ఒక నాయకుడు వెళ్ళారా? సోమవారం ఈరోజు అది కూడా ఎట్లా? నిన్న సాయంత్రం మీ సాక్షి టీవీ వాళ్ళు పదే దాన్ని వేస్తుంటే ఓ ఇదేదో తేడాగా ఉంది, మళ్ళీ మనకు ఇబ్బందికరమైద్ది అని చెప్పి ఈరోజు పొద్దున్నే దిల్ రాజు గారు నిద్రలేసి, అట్లానే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నిద్రలేసి, ఓహో ఇట్లా జరిగిందా మనకు తెలియదే అన్న కోణంలో మళ్ళీ వచ్చి ఓ 10 లక్షలు, ఒక 5 లక్షలు అంటే ఒక 5 లక్షలు 10 లక్షలతో ప్రాణాలను తీసుకురాగలరా మీరు? నిజంగా వాళ్ళిద్దరు కుర్రాల గురించి సార్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ 23 ఏళ్ల మణికంఠ అనేటటువంటి అబ్బాయి, అట్లానే 22 ఏళ్ల చరణ్ అనేటటువంటి అబ్బాయి, ఇద్దరు బీసీ రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరైతే ఈ మణికంఠ అనే వాళ్ళకి ఫాదర్ లేడు, చనిపోయాడు. ఒక సిస్టర్ ఉంది, సిస్టర్కి మ్యారేజ్ అయింది. ఇప్పుడు అమ్మకి ఇతనే ఆధారం. ఇప్పుడు వాళ్ళ మదర్ ఒకటే ఉంటుంది, ఎందుకంటే ఫాదర్ చనిపోయాడు. సో మదర్కి ఈ అబ్బాయి ఆధారం. సో ఈ అబ్బాయి చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకో చరణ్ అనేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారి అభిమాని. సో వాళ్ళకి 2 ఆడపిల్లల తర్వాత అబ్బాయి కావాలని చెప్పి వాళ్ళు సో చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి పుట్టాడు, చరణ్ అనేటువంటి అబ్బాయి. చిరంజీవి గారి కొడుకు పేరు కూడా రామ్ చరణ్ అని పెట్టుకున్నారు కాబట్టి సో తన కొడుకు పేరు కూడా చరణ్ అని పెట్టుకున్నాడు. అంత పిచ్చి అభిమానుల్ని కనీసం మీరు 3 రోజులైనా మీ నాయకులు కూడా వెళ్ళి పరామర్శించలేదే. ఇంత దుర్మార్గం. మీరు వెళ్ళి మీరు పరామర్శకు పోలా, కనీసం చరణ్ అని పెట్టుకున్నారు సార్. రామ్ చరణ్ మానవత్వం, ఇంకా చిరంజీవి గారు అంటే ఇతనికి అభిమానం, వాళ్ళ ఫాదర్ కి చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి చరణ్ అనేటటువంటి వాళ్ళ ఫాదర్ కి చిరంజీవి గారి కొడుకు పేరు రామ్ చరణ్ అని పెట్టుకున్నాడు అని చెప్పి వీళ్ళ కొడుకు పేరు కూడా చరణ్ అని పెట్టుకున్నాడు సార్. అంత పిచ్చి అభిమానంతో మీ దగ్గర ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని 5 లక్షలు 10 లక్షలు ముష్టెత్తే అయిపోయింది అనేటటువంటి మీ ధోరణి నిజంగా కూడా ఇది మానవత్వం కాదు. మనుషులారు కూడా ఇలా చేయరు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. రెండోది, అసలు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి అసలు ఆయన రూల్స్ అన్నింటినీ అతిక్రమిస్తే, ఎందుకంటే సార్ సైలెన్సర్లు తీసేయటం అనేది చట్టరీత్యా నేరం. పోలీసు వారిని మీరు ఎవరైనా కనుక్కోండి, సైలెన్సర్లు తీస్తే ఎక్కడ తీసేయించారు? ఈ కొన్ని మనం హార్లు పెడతాం, వేరే హార్లు, పెట్టినటువంటి అవి కూడా పెట్టకూడదు. పెట్టిన వాళ్ళ మీద కూడా కేసు పెడతారు. ఎక్కడైతే ఏ షాప్ లో పెట్టించారు అది కూడా సౌండ్ పొల్యూషన్ కిందకి వస్తుంది సార్. ఎందుకంటే భారత మోటార్ వాహన చట్టం 1988లో సెక్షన్ 190/2 ప్రకారం దీనికి 3 నెలలు జైలు శిక్ష, లేదంటే 10,000 రూపాయలు జరిమానా, లేదంటే 3 నెలలు మరియు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. రెండోసారి కూడా ఎట్లానే దొరికితే 6 నెలలు జైలు శిక్ష, 10,000 జరిమానా, వాహనం సీజ్ చేస్తారు. ఇవి 80 డెసిబెల్స్ కంటే శబ్దం ఎక్కువ కూడా రాకూడదు ఈ వాహనాలకు సంబంధించి. సో ఇంత ఉంటే నీవు సైలెన్సర్లు బీకేయండి, ఇష్టం వచ్చినట్టు స్టంట్లు చేయండి. అరే మనుషులు ఎవడన్నా మాట్లాడతాడట? నువ్వు ముఖ్యమంత్రి వదిలేసి మనిషి కూడా మాట్లాడు కదా. నువ్వు రేపొద్దున నీ పిల్లలు కూడా ఇదే చెప్తావు పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నా, మీ పిల్లలు అఖిరానందన్ కూడా అయ్యా
స్టంట్లు ఎందుకులే ఆ పిల్లల్ని తీసుకురావడం? కాదు సార్, ఎందుకు మరి వాళ్ళ అభిమానులు ఒక లెక్క, పిల్లలు ఒక లెక్క సార్. ఎందుకు ఆ పిల్లలు సైలెన్సర్లు బీకేసి స్టంట్లు చేయమని మీ పిల్లలు కూడా ఇదే చెప్తారా? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీ అభిమానులకు నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఇదే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ మెసేజ్ ఇస్తున్నావా? అంటే రోడ్ల మీద ఈ సైలెన్సర్లు బీకేసి మొత్తం అరాచకం చేసేయండి, లేదంటే వాళ్ళని స్టంట్లు చేసేసి వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యి చనిపోమని చెప్తున్నావా? ఎంత దారుణం అండి. ఓ మనిషి ఎవడన్నా మాట్లాడతాడు సార్? బాధతో మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యతగా ఉండాల్సిన మళ్ళీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు వేయలేదంట. కళ్ళు కనపడిపోతే మేమేం చేయం సార్? ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు కదా, ఉచితంగా చూపిస్తారంటే ఇంకా ఎవరి నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటల్ ఇదేంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్కడ అదే ఏడుపు, ఇక్కడ ఈవెంట్లో. అప్పుడు అసలు సినిమాలకి రాజకీయాలకు ముడి పెట్టద్దంటూనే ఆయన మాట్లాడారు ఒకటి. మళ్ళీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. చంద్రబాబు నాయుడు మించిపోయారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు వీళ్ళందరూ ఈ షోకాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్కి మానవత్వం లేదు, వెళ్ళి పరామర్శించాలని లేదా అని చెప్పి మాట్లాడారే, పాపం వాళ్ళ పిల్లాడి దగ్గరికి వెళ్తా అంటే ఇప్పుడు 2 సార్లు అడిగిన పర్మిషన్ ఇవ్వట్లా. ఎవరు శ్రీతేజు దగ్గరికి అల్లు అర్జున్ వెళ్తా అంటే, కానీ 3 రోజులు అయింది కదా ఇన్సిడెంట్ జరిగి, 3 రోజులు అయితే 3వ రోజు రియాక్ట్ అయ్యావు, ఇప్పటి వరకు పరామర్శకు పోలా. అది ఎందుకు పోతాడండి మీకు అర్థం కావట్లా? పిఠాపురంలో 16 ఏళ్ళ అమ్మాయిని రేపు చేస్తే తెలుగుదేశం వాడు పరామర్శకు వెళ్ళాడు ఇప్పటి వరకు? పిఠాపురంలో 16 ఏళ్ళ అమ్మాయిని తెలుగుదేశం జాన్ అనేటటువంటి వాడు రేపు చేస్తే, సొంత నియోజకవర్గంలోనే అమ్మాయిని రేపు చేస్తే పోలా, పరామర్శించలేదు. ఏం వెళ్ళింది? ఈ మధ్య పిఠాపురం 2 సార్లు వెళ్ళి వచ్చాడు, కనీసం వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళాడా? 9 ఏళ్ల వాసంతి అనేటటువంటి సొంత నియోజకవర్గం సార్, వెళ్ళలేదా? అదే కదా సార్ చెప్తుంది. సొంత నియోజకవర్గంలో ఒక అమ్మాయికి మీద అత్యాచారం జరిగితే పోలా, ఎందుకు? తెలుగుదేశం వాడు చేశారు కదా. అదే విధంగా ఎవడన్నా వైసీపీ వాడు చేస్తుంటే తెల్లారిపాటికి చిట్టికలో అక్కడికి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, అసలు ఇది దుర్మార్గం, కాల్చి పడేయండి, వాడిని ఎన్కౌంటర్ చేసేయండి, ఊగిపోతా, అసలు అమ్మాయిలంటే అలుసుగా ఊగిపోతా, ఊగుతా, ఏది స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి మరి. ఇది ఎందుకంటే వాళ్ళ మనుషులు తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి. అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అట్లా కూడా ఉంటుందా? అట్లా ఉండబట్టే కదా సార్, అలా లేదు. రైట్.